హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు మంచి ఇంపార్టెంట్ అయిన ఒక వీడియో ఈరోజు నేను చేయబోతున్నానండి. ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుద్ది చాలామందికి. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది మిద్దె మీద పెట్టుకొని పెంచుకునే వాళ్ళకి ఎండాగాలి బాగా తగిలిద్ది, మొక్కలు బాగా పెరుగుతాయండి, ఇబ్బంది ఉండదు. కింద పెంచుకునే వాళ్ళకి ఏంటంటే మిద్దె మీద కాకుండా కింద నేలలో కానీ కిందనే డబ్బులు పెట్టి పెంచుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోలు మళ్ళీ అదేంటి బాల్కనీల్లో పెంచుకుంటారు కదండి కొంతమంది, అపార్ట్మెంట్లో కానీ అట్లా బాల్కనీల్లో పెంచుకునే వాళ్ళకి కిచెన్ వేస్ట్ నీళ్ళు వరకు అయితే పోసుకుంటారు. కానీ తుక్కు అనేది ఇదండి, ఇట్లా ఈ తుక్కు ఉంటుంది కదా మనం ఇంట్లో రోజువారీగా వాడుకునేది, పడేస్తున్నారు చాలామంది. అయితే బాల్కనీల్లో పెంచుకునే వాళ్ళు మేము ఎట్లా చేసుకోవాలి, మాకు ఇంతంత వస్తే మాకు ఇన్ని పట్టవు కదా, మా మొక్కలు కొన్ని ఉంటాయి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడిద్దండి. ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మంచిగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేస్తేనే మంచిగా వీడియోలు ముందుకు వెళ్తాయి, ఇంకా 10 మంది చూసి నేర్చుకుంటారు. మనం ఏంటంటే ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని మనం బయట పడేయకుండా, రూపాయి ఖర్చు లేకుండా మనము ఈ విధంగా నేను నా ఫస్ట్ వీడియోలు చూసిన వాళ్ళ దగ్గర నుంచి మీరు చూడండి. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళైనా కూడా నా వెనకటి వీడియోలు చూడండి. నేను దాదాపుగా కిచెన్ వేస్ట్ లిక్విడ్తోని నా మొక్కలన్నీ పెంచుకుంటున్నానండి. ఎప్పుడన్నా బయట కొనుక్కొస్తుంటాను. ఏంటంటే మిల్లు దగ్గర చెక్కలు ఉంటాయి కదా, వేసిన చెక్క, నువ్వుల చెక్క, ఇట్లాంటివన్నీ కూడా బయట నుంచి కొనుక్కొచ్చేది తక్కువ. అది ఎప్పుడన్నా తీసుకొచ్చాను, అది కూడా నేను మీకు వీడియో చేసి చూపించాను. అంతకుముందు నవధాన్యాలతోటి నానబెట్టి రుబ్బి నవధాన్యాలు ఆ నీళ్లు లిక్విడ్ లాగా చేసుకొని పోసాను. అట్లా మన ఛానల్లో చూస్తే ఎక్కువ శాతము లిక్విడ్స్ నేను నా మొక్కలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వచ్చే మన ఇంట్లో దొరికేవి, మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని పడేయకుండా మొక్కలకి ఇచ్చుకొని నేను ఇంతగా మొక్కలు పెంచుకొని ఇంత డెవలప్ చేసుకున్నానండి నా మిద్దె తోటని. మీరు ఇది ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఈ మధ్య కాలంలో చూసే వాళ్ళకి కొన్ని అర్థం కాదు. మొక్కలు పెంచేవాళ్ళు నా వీడియోలు ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను చాలా రకరకాలుగా చాలా వీడియోలు మన ఈ మంచి లిక్విడ్స్, నేను పోషకాలు ఉండే లిక్విడ్స్ చాలా రకాలుగా చేసి ఇచ్చానండి మన మొక్కలకి పెంచుకోవడానికి. మీకు చెప్పాను, చూపిస్తున్నాను. నేను ఏది ఇచ్చినా నా మొక్కలకి మీకు ప్రతిదీ చెప్పి చూపించి నేను ఈ మొక్కకి ఎలా చేస్తున్నాను అనేది, ఆ మొక్కకి ఏమి ఇస్తున్నాను, లిక్విడ్స్ అయినా ఫుడ్ కానీ ఏదైనా ఎలా చేస్తున్నాను అనేది మీకు చెప్తూనే ఉన్నాను. వెనకటి వీడియోలు కూడా చూడండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక పట్టుదలగా ఒక కంటెంట్ అనేది ఉండాలి మన ఛానల్లో, వెనకటి నుంచి చూసుకున్నా కూడా ఒక మంచి కంటెంట్ ఉంది వీళ్ళ ఛానల్లో అనేది మీరు ఎవరైనా చూస్తే, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు కానండి, వెనకటి వాళ్ళకి అందరికీ తెలుసు. ఎంత మంచి లిక్విడ్స్ నేను తయారు చేసి పెట్టాను నా ఛానల్లో చూడండి మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి. అయితే నేనైతే ఈ తొక్కలు నేను ఈ నీళ్ళతో పాటే తీసుకొని మొక్కల్లో పోసేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మొక్క మీద ఆ మట్టి మీద పడింది అనుకోండి, మాకు ఎండ తగిలిద్ది మిద్దె మీద. ఈ తొక్కలతోటి అంతే వేసానంటే ఎండి మనం నీళ్లు పోసేటప్పుడు అది కంపోస్ట్ లాగా అయిపోయి మొక్కకు అనేది నిదానంగా అందులో ఉన్న బలాన్ని రిలీజ్ చేస్తుంది. అట్లా మాకు ఎండ తగులుతుంది కాబట్టి అట్లా. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు అమ్మ మాకు అట్లా ఎండ రాదు, కింద పెట్టుకుంటున్నాము, పందికొక్కులు వస్తున్నాయి, ముఖ్యంగా పందికొక్కులు వస్తున్నాయి, అందుకని చెప్పి ఒక మేడం గారు చెప్పారు నాకు నిన్న.
నాకు పందికొక్కులు వస్తున్నాయని చెప్పి ఈ నీళ్ళల్లో అంతా పిసికేసేసి పిప్పి లాంటిది ఉంటే గోడ అవతలేసి ఖాళీ స్థలం ఉందని చెప్పి గోడ అవతలు వేస్తున్నాను మేడం గారు. మాకు మీకేమో కాయలన్నీ భలే చూపిస్తున్నారు, మా గ్రూప్లో ఉన్నారు మేడం గారు, మీరు కాయలన్నీ భలే చూపిస్తున్నారు, మంచిగా పండిస్తున్నారు, మీరు మాకేమో అసలు రావట్లేదు, మీరు బ్లాక్ టబ్బుల్లో పెట్టారు, నేను బ్లాక్ టబ్బుల్లో పెట్టాను అని ఆమె పాపం ఎంత కష్టపడుతున్నానండి, ఎంత ఖర్చు పెడుతున్నాను అని చెప్తున్నారు. కానీ మనం పెద్దగా ఖర్చు పెట్టకుండా ఇంట్లో వచ్చిన వాటితోనే కదండి నేను మొక్కలు పెంచుకుంటుంది. నేను అదే చెప్తే మేడం గారితో, మేడం గారు నేను నా వీడియోలన్నీ చూస్తున్నారు కదండి, చూస్తున్నానండి, కానీ మరి నా మొక్కలు ఎందుకు అట్లా అయిపోతున్నాయి, ఎదగటం లేదు, చిగుర్లు రావట్లేదు, కొత్త చిగుర్లు రావటం లేదని చాలా చెప్పారు. పాపం నాకు విసుకొస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కూడా చెప్పారు. అయితే నేనేమంటానంటే, మేడం గారు మీరు అసలు ఎట్లా చేస్తున్నారు అని అడిగా నేను. నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఈ తుక్కు అంతా బకెట్కి వేసుకునేది, తుక్కు అంతా నీళ్లు అన్నీ వేసిన తర్వాత పిసికేసి తీసి బయట పడేస్తున్నానమ్మా, ఇదేమో ఈ నీళ్లు మటుకే పోస్తున్నాను అంటే, అయితే మనకు పెద్దవాళ్ళు అంటారు కదా, అరటికాయ మనం తిని తొక్క బయట పడేస్తున్నాం అని అంటారు కదా, తొక్కలోనే బలం ఉందంట. ఆ తొక్కను మన మొక్కలకు ఉపయోగించాము అంటే మొక్కలు ఇంత మంచిగా పెరుగుతున్నాయి కదండి. మా మొక్కలు చూస్తున్నారు కదా మీరు, మరి ఎన్ని పూలు, ఎన్ని కాయలు, ఫ్రూట్స్, కూరగాయలైనా అసలు ఎన్ని వస్తున్నాయి మనకి. మరి మీరు అసలు బలమైందంతా బయట పడేస్తున్నారండి. మీరు దాన్ని పడేయకుండా మీరు కంపోస్ట్ లాగా చేసుకోండి. మరి మొన్న అంతకుముందు పెట్టిన వీడియోలలో నేను చూపించాను కదండి అని అంటే, అవునా నేను చూడలేదమ్మా ఆ వీడియోలో అని అన్నారు. అయితే ఇప్పుడు అందుకని నేను ఈ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ని మీరు పడేయకుండా నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని 2-3 రోజులు నాననివ్వండి. ఇది నాకు 2 రోజులు 2 బకెట్లు వచ్చినాయి, ఇంకొంచెం నీళ్లు పోసానండి. అయితే ఇప్పుడు ఇది మొత్తం తీసేసాం, మళ్ళీ లేట్ అవుతుందని తీసి అన్నము, ఉల్లిపొట్టు, అరటికాయ తొక్కలు, మామిడికాయ, పచ్చని మామిడికాయ విత్తనాలు అన్నీ పడ్డాయి. ఇవన్నీ కూడా మనం కోడిగుడ్లు, ప్రతిదీ, పుచ్చకాయ, బొప్పాయి అన్నీ మన ఇంట్లో ఏం తింటామో అవన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాను. ఈ రసం అంతా 3 రోజుల నుంచి ఇందులోకి దిగుతూ ఉంది. ఇందులోకి సగం బలం వచ్చిద్ది. మేడం గారు అన్నారు కదా, మాకైతే అసలు ఏమి కాపు రావటం లేదు అని, ఇందులోకి సగమే వచ్చిద్ది. అందువల్ల మీకు మొక్క పెరుగుతుంది కానీ ఫ్రూటింగ్ అనేది రావటం లేదు. అందుకని చెప్పి నేనేమంటానంటే, మీరు ఇది బయట పడేయకుండా ఒక డబ్బా ఇలా పెట్టుకోండి. అడుగున బెజ్జాలు ఉండాలి. ఈ క్యాన్ అయినా అలాంటి కుండీ అయినా పెట్టుకోండి, మీరు బకెట్ లాంటిదైనా పెట్టుకోండి, ఒక టబ్బు అయినా పెట్టుకోండి, కానీ అడుగున దీనికి మించి పెద్దది పెట్టుకోండి. ఈ నీళ్ళు ఏమన్నా కారినా ఇందులో ఉంటాయి. ఇది ఒక మనకి మంచి లిక్విడ్ అండి. ఇట్లాగా ఈ లిక్విడ్ ఇట్లా వచ్చినప్పుడు మనకి ఈ నీళ్ళల్లో పోసుకోవచ్చండి. ఇదిగండి ఇట్లా ఈ నీళ్ళల్లో వేసుకుంటే మనకి అయిపోద్ది. అయితే ఇప్పుడు ఇదేం చేస్తున్నానంటే, అడుగున దీనికి బెజ్జాలు ఉండాలండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది బెజ్జాలు లేదు, బెజ్జాలు ఉండకూడదు దీనికి, అడుగున దానికి. దీనికి ఏం చేస్తామంటే, బెజ్జాలు ఉండాలి. దానికి అడుగున ఒక 2 అంగుళాలంతా మట్టి వేయండి. మట్టేసి క్లియర్గా వినండి మీరు, అడుగున మట్టేసి అప్పుడు ఈ చెత్తను వేయండి. ఒక గుప్పెడో 2 గుప్పెడలో వేయండి. మొత్తం సదరం చేసుకొని వేసిన తర్వాత మళ్ళీ కాస్త మట్టిగా పెట్టండి. మీరు 1 రోజు 2 రోజులు మీకు అంత చెత్త వచ్చిందనుకోండి, తెచ్చి ఆ బకెట్లో పడేయండి. మీరు పెట్టుకున్న బకెట్ కానీ టబ్బు కానీ ఆ టబ్బులోకి వేసిన తర్వాత, ఇది నేను అంతకుముందు 2 ట్రిప్పులు వేసిందండి. దీనికి పురుగు వస్తుందండి. మళ్ళీ మీరు అది భయపడబాకండి, మాకు పురుగులు వస్తున్నాయండి అని అనబాకండి. ఇది నేను ఇప్పుడు వారం 10 రోజుల్లో అప్పుడు 2 రోజులు గ్యాప్ ఇచ్చి చేశాను కదా అప్పుడు వీడియోలు, అందులోదండి. అప్పుడు 2 ట్రిప్పులు వేసాను. ఇదిగండి సగం బడ అయిపోయిందండి, కనిపిస్తుందా? సగం బడ అయిపోయింది, చూసారా? అసలు ఏ ముక్క కానీ ఏం లేదు. ఇది ఇప్పుడు నేను కొంచెం ఇంతే తీసి ఎండబెట్టుకొని నేను మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు కదిలినండి, ప్రస్తుతానికి ఇంతే ఉంచుతాను. ఇక ఇది చూసారా, మొక్క కూడా అసలు ఏం కనపడట్లేదు. 10 రోజులు అంతే, 10-12 రోజులు అయ్యి ఉంటుంది అంతే. ఇక్కడ మట్టి వేసుకుంటూ
మనం ఒక లేయర్ మట్టి ఒక లేయరు కిచెన్ వేస్ట్ తొక్కలు వేసుకుంటూ దాన్ని చేశాను. పైన మాత్రము మట్టిగా పెట్టండి, పైన మాటికి మట్టి ఉండాలి. ఎందుకు అంటే ఇదిగండి ఇట్లా పురుగులు వస్తాయి చూడండి. ఇదిగండి ఈ పురుగులు వచ్చినప్పుడు మీరు భయపడబాకండి. ఎందుకంటే ఈ పురుగే మనం వేసిన ఈ ముక్కని అనేది, ఈ ముక్క ఏదైనా కానీ అవి తింటాయి. అవి తిని మంచి కంపోస్ట్గా మనకి రెడీ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా మట్టి వేసాను కదా నేను. ఇప్పుడు ఈ తొక్కలు మీకు కరెక్ట్గా ఇప్పుడు సమ్మర్లో కనుక మీరు మొదలు పెట్టుకుంటే కంపోస్ట్ చేసుకోవటము. ఇదండి కోడిగుడ్డు తొక్కలు కూడా వేస్తున్నాను. రేపు జూన్ నాటికంతా ఇప్పుడు మీరు ఇలా చేసుకోవటం మొదలు పెట్టారు అంటే జూన్ నాటికి మీకు మంచి కంపోస్ట్ తయారవుతుంది. మీరు మట్టి ఒక బకెట్ మట్టి పక్కన పెట్టుకోవాలండి. మేడం గారికి నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మామూలు మట్టి తీసుకోండి, ఒక బకెట్ ఒక పక్కన పెట్టుకోండి. దీని పక్కనే ఆ చెత్త తీసుకొచ్చి వేయటము. ఇప్పుడు చూడండి ఇట్లా మట్టి వేసేసేయండి. ఈ తుక్కు కనపడకుండా వేయండి. ఇదేండి ఇది ఒక రోజుది అయిపోయింది అనుకోండి. సపోజ్ నేను కొంచెం కొంచెం వేస్తున్నా, లాస్ట్లో పైన వేస్తాను. మళ్ళీ రేపు అనుకోండి, ఇది రేపు చూడండి మళ్ళీ ఇంత వచ్చింది కదా, రేపు మళ్ళీ ఇంతే వస్తుందిగా మనకి. ఎంతన్నా రానివ్వండి, రేపైనా ఎల్లుండి అయినా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసేయండి. ఇవ్వండి 2 రోజులు 3 రోజులకి మీకు ఇంత వచ్చింది అనుకోండి తుక్కు. ఇది నాకు ఇప్పుడు 3 రోజులదండి ఇది. అయితే ఇప్పుడు నాకు 2 లేయర్లు వేసాను కదా. ఇదిగండి నేను కొంచెం మట్టి కప్పెడుతున్నా. కొంచెం మట్టి పడి తేమ అనేది ఉంటే త్వరగా కంపోస్ట్ అవుతుందండి. మీరు ఇప్పుడు ఇట్లాగే చేయండి. ఇదిగండి మళ్ళీ ఇంకొక రోజు అనుకోండి. ఇది నేను ఇదంతా ఒకేసారి చేసి చూపిస్తున్నా మీకు. ఇదిగండి అన్నము కూరలు, నిన్న తోటకూర చేసుకుంటే ఫ్రై చేసే తోటకూర, అది కొంచెం మిగిలితే దీంట్లో పడేసాను. అది కూడా మన మొక్కలకి బలమేనండి. నేను కూరలు అన్నీ వేస్తాను కదా, సాంబారు పులుసులు పచ్చళ్ళు ఏది మిగిలినా వేసేస్తాను కదా. ఇప్పుడు ఇది ఒక లేయర్ అనుకోండి. మళ్ళీ కొద్దిగా మట్టిగా పెట్టండి. ఇది నీరుతోటి ఉంటుంది కదండి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనేది. ఈ నీరుతోటి ఉంది కదా, ఈ నీరంతా ఆవిరయ్యి ఎండిపోతూ కుళ్ళిపోతూ ఉండేటప్పుడు మట్టి కింద పడ్డప్పుడు అది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికే ఆ పురుగు వస్తుంది. పురుగు వచ్చి అందులో ఉన్న రసాన్ని తిని మంచి కంపోస్ట్ని మనకి తయారు చేస్తుంది. ఇది మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థం అవుతుంది. కోడిగుడ్లు చూడండి. ఇదేండి మళ్ళీ ఇది ఇంకొక రోజు అనుకోండి. మీరు మొదలు పెట్టండి, ఇట్లా ఒక డబ్బాను ఏదో ఒకటి పెట్టుకొని మొదలు పెట్టండి. వచ్చిన చెత్త అంతా ఇట్లా వేసేయండి. నీళ్ళల్లో అయితే నానబెట్టండి. మనం బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కానీ మజ్జిగ కానీ, మనం అన్నం తిన్న పళ్ళాలు కడిగి పోస్తానని చెప్పాను కదా, ఎంగిల్ నీళ్ళు కానీ, టీ పొడి మనం టీ పెట్టుకున్న ఆ నీళ్ళు గిన్నెలు తొలిపి పోసుకున్నవి ప్రతిదీ అండి. మా దేవుడి దగ్గర అంత నూనె కుందుల్లో నుంచి కారిద్ది, అది వేస్తాను. కూరలు ప్రతిదీ ఇంక మన వంటగదిలోది కరివేపాకు, మిరపకాయ తొల్ల, ఉల్లిపాయ పొట్టు ప్రతిదీ అండి. ఇంకా నాకైతే వంటగదిలో నుంచి నేను ఇక ఏది బయటికి పోనీను, మన మొక్కల్లోకే వేస్తాను. ఇది ఇట్లా అది 2-3 రోజులు నాననివ్వండి. నానినప్పుడు ఏంది ఈ ముక్కలో రసం అంతా ఆ నీళ్ళల్లోకి దిగిద్ది. అప్పుడు మనకి సగం బలం అందులోకి వచ్చిద్ది, సగం బలం ఇందులో ఉంటుంది. ఇది మళ్ళీ రేపు 2 నెలలు దాదాపుగా నేను ఇది లేట్ అవుతుంది అని చెప్పి నేను కంపోస్ట్ లాగా తయారు చేయకుండా ఇప్పుడు ఈ తుక్కుని ఇలా మొక్కల్లోకి వేసేస్తా. నాకు ఫస్ట్ నుంచి నాకు ఈ పద్ధతి నచ్చింది. ఎందుకు అంటే మనకి ఇది ఇక్కడ ఎండుతూ ఉంటుంది. ఇదిగండి చూడండి, ఇప్పుడు కొత్త వాళ్ళకి చూపిస్తున్నా. ఇలా అన్నాం అనుకోండి, ఇంకా అది ఎండుతూ ఉంటుంది. మనం నీళ్లు పోసే కొంది ఆ రసం కొద్దిగా దిగి వేరుకి మంచిగా బలం అనేది వేరు తీసుకొని మొక్కకు అందించిద్ది. అప్పుడు మనకు మంచిగా ఫ్రూటింగ్ రావటానికి, ఫ్లవర్స్ రావటానికి ఇంకా బాగా ఉపయోగపడిద్దండి. ఇదిగండి అట్లా వేసేస్తాను ఆ తొక్కు అనేది.
అందువల్ల నాకు కంపోస్ట్ లాగా నేను చేసుకోలేకపోతున్నా. చాలామంది అడిగారు, మేడం గారు మీరు కంపోస్ట్ ఎలా చేస్తారని అడిగారు. అక్క మీరు కంపోస్ట్ చేసేది ఒకసారి చూపించండి అన్నారు. ఇప్పుడు ఇది మనకి కంపోస్ట్ అయింది. ఇట్లా చేసుకుంటే ఒక నెల 15 రోజులు, 2 నెలలు లేదా 3 నెలలు అనుకోండి. ఎండాకాలం అయితే త్వరగానే అవుతుంది, వర్షాకాలం అయితే కొంచెం లేట్ అవుతుంది, నెమ్ము ఉంటుంది కాబట్టి. ఈ రేపు జూన్ జూలై నాటికి మనకి ఇది మంచిగా ఇది మళ్ళీ సగానికి పోద్దండి, సగానికి వచ్చేసిద్ది. ఎందుకంటే ఈ మొక్క అనేది మెత్తబడిద్ది కదా, సగానికి వెళ్ళిపోద్ది. అది మళ్ళీ మనం వేసే కొన్ని మళ్ళీ దిగుతూ ఉంటుంది. అట్లా ఇది నిండిన దాకా వేసుకోండి. వేసి పైన అనేది పూర్తిగా మట్టిగా పెట్టండి. ఇదండి, నేను ఇంకొంచెం మట్టి వేస్తాను. మట్టిగా పెట్టేసి పైన ఒక మూత వేయండి. ఒక మూత ఇట్లా బోర్లు ఇచ్చేయండి. మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ వచ్చింది కదా, అది వేసేయండి. ఇక మీరు దీన్ని ఏమి కదపద్దు, ఇప్పుడంతా అసలు ఏం కలపద్దు. ఇది నిండిన తర్వాత, మొత్తం పూర్తిగా నిండిన తర్వాత పక్కన పెట్టేసేసి ఒక 15 రోజుల తర్వాత నేను చెప్పినట్టు చేయండి. 15 రోజుల తర్వాత ఒక పట్ట వేసుకొని కింద పోసుకొని మొత్తం ఇలా ఇట్లాంటిది ఏదన్నా ఉన్నా ఒక పుల్ల లాంటిదైనా తీసుకొని ఆ పట్ట మీద వేసి మొత్తం కలబెట్టేసేసి మళ్ళీ ఈ డబ్బాకి ఎత్తిపెట్టి అప్పుడు చూడండి, మళ్ళీ ఒక 10 రోజులకి మొత్తం మళ్ళీ మిక్స్ అయిపోయిద్ది. మట్టి ఇది అంతా మిక్స్ అయిపోయి, ఇప్పుడు మట్టి లేని వాళ్ళు మాకు మట్టి లేదండి అంటారనుకోండి, కోకోపీట్ దొరికిద్ది. కోకోపీట్ అయినా కూడా కొంచెం పైన కప్పెట్టడమే. ఎందుకు అంటే మట్టి ఉండాలి, కొంచెం మట్టి ఉంటేనే, మట్టి కింద పడితేనే ఇది ఎరువులాగా తయారవుతుంది. ఇప్పుడు ఇది మనకి నై దెబ్బ అనుకోండి, ఇదే ఒక నై దెబ్బ అనుకోండి. మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఒక గుంట తీస్తారు, పెద్ద గుంట తీసుకుంటారు. ఆ పేడకాళ్ళు, అక్కడ చిమ్మిన చెత్త ఇదంతా కూడా ఆ నై దెబ్బలో పడేస్తారు. మన ఇంట్లో ఊడ్చిన ఇంటి దగ్గర ఊడ్చింది మొత్తం ఆ కష్టాల దగ్గర ఊడ్చింది తీసుకెళ్ళి ఆ గుంటకు పడేస్తారు. ఆ గుంటలో ఏమవుతుంది, సంవత్సరం అంతా ఉంచుతారు. ఉంచేటప్పటికి రోజు కాస్త పడతా ఉంటుందా, పేడ అనేది వేడి వస్తుంది. ఆ వేడి మీద తొందరగా కంపోస్ట్ అవుతుంది. మనం వేసిన పేడ ఎరువు రసం అంతా కిందకు పోతూ ఉంటుంది. పైన చెత్త, మళ్ళీ పైన తడి వేస్తుంటాము, తడి పేడ వేస్తుంటాం కదా, అట్లానే ఇది కూడా ఈ తడి వస్తువు వేస్తుంటాం కాబట్టి ఇది మళ్ళీ అడుగు దిగుతా ఉండి కొద్ది రోజులకు, ఒక సంవత్సరం అయ్యేసరికి మన నైలో మంచి మట్టి తయారవుతుంది. అది పొలాలకు వేసుకొని పెద్దవాళ్ళు పంటలు పండించుకున్నారు. ఇప్పుడు మనకు పేడ ఎరువు ఇవన్నీ లేవు కదా. ఆ మేడం గారు ఏమంటున్నారంటే, మాకు కొంచెం పేడ ఎరువు దొరికిద్ది తెచ్చాను కానండి, అది బాగలేదండి, ఏందో అంతా ఎండిపోయి బాగలేదు, అది వేసినా కూడా ఉపయోగం లేదంటే, ఎందుకు మేడం గారు మీరు అంత కష్టపడతారు, మీరు ఒక్కళ్ళే చేసుకోవాలి ఈ పని అంతా, ఇలాగా చెయ్యండి. ఇది రేపు కంపోస్ట్ అయినాక మనం మొక్కలకు అది అంతంతా ఇచ్చుకుంటా పోవచ్చు. ఇది నిండింది అనుకోండి, మళ్ళీ ఇంకొక డబ్బా పెట్టుకోండి, దానికి వేసుకుంటా ఉండండి. ఇదే ప్రాసెస్ ఇంకొక డబ్బా చేయండి, మళ్ళీ ఇంకొక డబ్బా పెట్టుకోండి. ఈ లోపు అసలు ఇది వచ్చేస్తుంది. ఇది మనకి సగం పడా కంపోస్ట్ అయినా కూడా మనం వాడుకోవచ్చు మొక్కలకి. ఎందుకంటే సగం అయిపోయింది కాబట్టి పైన ఒక గుప్పిడి వేసుకుంటా పోయామనుకోండి, కొన్ని మొక్కలకు వచ్చేస్తుంది. మళ్ళీ ఈ అవతలది డబ్బా నిండుద్ది. అది మళ్ళీ ఒక నెల అయ్యేటప్పటికి నిండటానికి ఒక నెల పట్టుద్ది, కంపోస్ట్ అవ్వడానికి ఒక నెల వేసుకోండి, 2 నెలలు. అప్పుడు ఈ డబ్బాలోది మనం వాడుకోవచ్చు. ఇట్లా చేసుకొని ఇది ఒక నై దెబ్బలాగా మనం అనుకొని, నా ఫస్ట్ వీడియోల నుంచి కూడా నేను చెప్పేది అది. మా మిద్దె మీదనే మట్టి, చెత్త, ఈ ఆకులు, కొమ్మలు, తీగ జాతి మొక్కలు తీసినవి కానీ, పేడెరువు, ఉల్లిపొట్టు, అరటికాయలు మొత్తం నై దెబ్బలాగా చేసుకొని ఒక పట్ట వేసుకొని దాని మీద నేను మంచి మట్టి తయారు చేసుకున్నాను. అట్లాగా ఇప్పుడు ఇది కొంచెం చేసుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడిద్దండి. మిద్దెల మీద ఉండేవాళ్ళు, 10 మొక్కలు పెట్టుకొని చేసుకునేవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి కానీ, పైన మిద్దె మీద ప్లేస్ లేని వాళ్ళు ఇంటి ముందలే కొన్ని మొక్కలు పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా కంపోస్ట్ చేసుకోండి. నేనైతే కంపోస్ట్ లాగా ఏం చేయటం లేదు కదా, మీకోసం ఇది చూపిస్తున్నానండి. ఇప్పుడు నేనైతే మొత్తం అలాగా వేసేసుకుంటా, నీళ్ళతో పాటే తీసుకుంటాను. అది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త వాళ్ళకి కంపోస్ట్ తయారు చేసి చూపించమన్న వాళ్ళకి పందికొక్కులు వస్తున్నాయి అని చెప్పి తుక్కు బయట పడేసి నీళ్ళ వరకే పోసే వాళ్ళకి ఇది ఇట్లా చేసుకొని, ఇది పందికొక్కులు ఏం చేయలేవండి. దీన్ని మనం ఇట్లా మూత పెట్టేస్తాము, ఒక బరువు ఏదైనా పెట్టండి, గాలి కొట్టినా పడకుండా ఉంటుంది. కంపోస్ట్ అయినప్పుడు వేసిన దాన్ని ఇంకా పందికొక్కులు ఏం చేయలేవు.
వచ్చినా ఈ ఊరికే వానపాములు తినడానికి వస్తాయి కానీ ఈ తుక్కు తినడానికి కాదు. అది కదిలిచ్చేసరికి మనకు బాధ వేసిద్ది కదా, ఇంత కష్టపడి దాంట్లో వేసాము పందికొక్కుతో వేసింది అనేది అది ఒక బాధగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఇట్లా చేసుకోండి. ఈ కంపోస్ట్ రెడీ అయిన తర్వాత సపోజ్ ఇది ఒక బకెట్ అంత కంపోస్ట్ వచ్చింది అంటే మనకి 4 టబ్బులు మట్టిలోకి కలిసిద్దండి. ఇప్పుడు 4 టబ్బులు మట్టి మనం కింద పోసేస్తే ఈ కంపోస్ట్ మొత్తం దానికి పోసి కలుపుకుంటే ఇక ఏ వర్మీ కంపోస్ట్లు ఇంక ఏమీ అక్కర్లేదండి. ఈ కంపోస్ట్ ఆ మట్టి అంతటికీ కలుపుకొని మొక్కలు పెట్టుకున్నామంటే ఎంతో బలంగా పెరుగుతాయి ఆ మొక్కలు అనేది. ఇది ఇప్పుడు నేను కొంచెం మట్టి వేస్తాను, ఇప్పుడు అయిపోయింది దీంట్లో తీసుకొచ్చి వేస్తాను. ఇదండి ఇట్లా కంపోస్ట్ చేసుకోండి మీరు. నేను మళ్ళీ కూడా రేపు ఎల్లుండి అట్లా వచ్చినప్పుడు మళ్ళీ వేస్తుంటాను. కంపోస్ట్ మీరు కిచెన్ వేస్ట్తో తొక్కలతోటి కంపోస్ట్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు దీనికి చూపించాను. అయితే ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని ఎట్లా చేయాలి, కొంతమంది మీరు డైరెక్ట్గా పోస్తున్నారా అని ఇంకా అడుగుతున్నారు. డైరెక్ట్గా పోయిను ఒక్కసారి ఎప్పుడో పోసి చూపించాను. అది కూడా పెద్ద మొక్కలు అయితే డైరెక్ట్గా పోసుకోవచ్చు. అది కూడా మళ్ళీ పలచగా ఉందా చిక్కగా ఉందా చూసుకోవాలి. ఇది చిక్కగా ఉంటే నేను కాస్త నీళ్లు పోసా. ఇప్పుడు నాకు మొక్కలన్నిటికీ రావాలి కాబట్టి నేను ఇట్లాగా సగం నీళ్ళు తీసుకున్నానండి. ఇదిగండి సగం నీళ్ళు తీసుకున్నా, ఈ సగం పోస్తాను. అప్పుడు మనకి సరిపోతాయి మొక్కలకి నీళ్ళు, ఆ బలం అనేది సరిపోయిద్ది. అదండి అట్లా 10 లీటర్ల బకెట్. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చిన వరకు ఎన్ని మొక్కలకు వస్తే అన్ని మొక్కలకి ఇస్తుంటా. మీరు అన్ని మొక్కలకు ఒకసారి ఇస్తారా అని కూడా అడుగుతున్నారు. అన్నిటికీ ఇవ్వనండి. మీరు ఫుల్ వీడియో చూడండి ప్లీజ్, దయచేసి ఫుల్ వీడియో చూస్తేనే నేను ఎట్లా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇదిగండి ఇట్లా ఉదయం నీళ్ళు ఇచ్చి వెళ్ళానండి. ఇప్పుడు ఈ నీళ్ళు పోస్తున్నాం. ఇదిగండి చిక్కుడు చెట్టు ఉంది, ఇట్లా పోసేస్తాను. ఇదిగండి ఇక్కడ వీటికి కూడా చెప్తుంటా కదా, ఈ సీతాఫలం మొక్కలకి అనేది మంచిగా మనం ఎమ్మటెమ్మటే లిక్విడ్స్ ఇవ్వాలండి. మనం ఏమి సూపర్లు వేయటం లేదు కదా, డిఏపీలు సూపర్లు మందులు కొట్టడాలు అవేం లేదు కాబట్టి మనం ఇవన్నీ ఎమ్మటెమ్మటే ఇవ్వాలి. వీటికైతే రోజు మార్చి రోజు ఇచ్చినా ఇబ్బంది లేదండి. చూడండి మొన్న ఆకులు తీసానా మీకు ఆ రోజు వీడియో చేసి మీ ముందలే వీడియోలోని ఆకులన్నీ తీసేసాను కదా. మళ్ళీ చిగురులు చూడండి ఎట్ట వచ్చినాయో చెప్పా కదా ఆ రోజు, మళ్ళీ చూపిస్తానండి అని. ఇవి తీయలేదు, కుదరలే అప్పుడు. ఇదో చూడండి కాయలు. ఇప్పుడు వీటికి పోసేస్తాను. ఇదిగండి మొన్న సీతాఫలం విత్తనాలు ఇక్కడ వేసాను కదా, ఒక మొలక వచ్చిందండి, ఇంకా వస్తాయి. అదేంటంటే గోల్డెన్ సీతాఫలం మొక్కలు వస్తున్నాయి. ఇందులో నాటాను కదా ఆ రోజు. ఇప్పుడు వీటన్నిటికీ పోసేస్తానండి. మీకు ఇప్పుడు కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో మీరు అది ఫుల్గా చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చాలామందికి అది కూడా ఉపయోగపడుద్ది. కొంతమందికి మాలాగా మిద్దెల మీద పెట్టుకునే వాళ్ళకి తొక్కలతో సహా వేయటం ఉపయోగపడిద్దండి. ఓకే, బత్తాయి చెట్టు అన్నీ కాయలు పెద్దవి అవుతున్నాయి సైజు. ఇదండి ఇట్లా ఆ మొక్కలకి అన్నిటికీ ఇస్తానండి. ఓకే అండి, ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపోస్ట్ల మీద ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి, చెప్తాను. ఇదిగండి మునగ అంత పూత మీద కూడా ఒక పిండి నిలబడిందండి. ఇదిగండి ఒకటి వచ్చింది చాలు, ఇంక ఇది కాసిద్ది అనేది మనకి ఒక ధైర్యం వచ్చింది. ఓకే అండి, మీకు ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి. మీరు అలా కంపోస్ట్ చేసుకోండి అండి, బాయ్.